తెలంగాణ ఫోకస్, నిజం నిర్భయంగా. నిన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి, వెండి ధరలు కూడా దానికంటే ఎక్కువగా పెరుగుతాయి అనడంతో బంగారం వెండి షాపులకు వినియోగదారులు క్యూ కట్టిండ్రు. ఇక ఒక్కసారిగా ఈ 10 గంటల్లో బంగారం వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తగ్గాయి అంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో నిజంగా ఉన్న బంగారాన్ని అమ్ముకోవాలా, లేదంటే పెట్టుబడిగా బంగారం వెండిని కొనిపెట్టుకోవాలా? ఇలాంటి అన్ని విషయాలను మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అండ్ అట్లాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ కోటేశ్వరరావు సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్ అసలు బంగారం ఢమాల్, బంగారం మీకు కొనే రీతిలో ఉండకపోవచ్చు, భారీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఒకరోజు వార్తలు. అంటే ఒక్కో రోజు ఒక్కోలాగా మనం వార్తలు వింటుంటే నిజంగా సామాన్యులకైతే అందుబాటులోనైతే లేదు ఇప్పుడు ఉన్నటువంటి బంగారం కావచ్చు, వెండి ధరలు. ఒక సంవత్సరం కిందట ధరలు ఇప్పుడు 3 4 పెరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మీరు చెప్పండి, ఇలాంటి టైంలో నిజంగా బంగారాన్ని అమ్ముకోవాలంటారా ఉన్న బంగారాన్ని, లేదంటే కొనిపెట్టుకోవాలంటారా? జనవరి నెలలోనే చూసినప్పుడు వాలటైల్ అంటే ఎగుడు దిగుళ్ళు ఎట్లా ఉన్నాయో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే రోజు 15,000 20,000 రూపాయల చొప్పున బంగారం ధరలు పెరిగాయి, అదేవిధంగా వెండి ధరలు కూడా పెరిగాయి. దాంతోపాటు మళ్ళా అంతే ఆకస్మికంగా కూడా పడిపోయాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలుగా 2 చెప్తున్నారు. ఒకటి, ఆకస్మికంగా ధరలు పెరగడంతో ఇన్వెస్ట్మెంట్కి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఒకసారిగా దాన్ని క్యాష్ చేసుకోవడానికి అమ్మకాలకు తెగబడ్డారు, అందుకని కుప్పకూలింది అనేటువంటిది ఒక వర్షన్. రెండోది, అమెరికా ఫెడ్ రేటు మారవచ్చు అనేటువంటిది, అంటే కొత్తగా ఫెడ్ చైర్మన్ ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి వార్తలు రావడంతో అదొక అనిశ్చితితోటి మారిపోయింది అనేటువంటిది ఒకటి. ఇంటర్నేషనల్ మార్కెట్లో $5,500 ఉన్నటువంటి ఔన్సు తర్వాత $4,889 లేకపోతే $90 పడిపోయింది. ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు ఫారిన్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా లోకల్ ఫ్యాక్టర్స్ 2 కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండింటిని విశ్లేషించినటువంటి ఇంటర్నేషనల్ సంస్థలు కావచ్చు, లేదా ఆ రంగం గురించి అంటే కమోడిటీస్ రంగం గురించి చెప్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే, ఇది తాత్కాలికము, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగుతున్నంతకాలం బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి, అందువలన ఇది ఒక సర్దుబాటు తప్ప ఇంకా విపరీతంగా పడిపోయేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక సూచన. ఈ ఏడాది చివరికి బంగారం ధరలు అంటే ఇప్పుడు $5,000 దగ్గర నడుస్తూ ఉంది. ఈ $5,000 దగ్గర నడుస్తున్నది ఏంటి? ఔన్సు. ఈ ఔన్స్ ధర ఈ ఏడాది చివరి నాటికి లేదా సెప్టెంబర్ అక్టోబర్ నాటికి $6,000 చేరవచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా చెప్తున్నాయి. ఎవరు చెప్పినప్పటికీ ఇప్పుడున్నటువంటి ధరకు మించి తగ్గేది లేదు, పెరిగేదే తప్ప అనేటువంటిది ఒక గట్టిగా చెప్తున్నటువంటి ఏకీకృత అంశం. అందువలన మదుపరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే రిస్క్ తీసుకొని ఎక్కువగా కొనుగోలు చేస్తే రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. లాభం వస్తే అనుభవిస్తారు, నష్టం వస్తే దానికి తగిన విధంగా ఫలితం అనిపిస్తారు. అందుకని 2 రకాలు ఉన్నారు మన దేశంలో. గృహ వినియోగదారులు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ రాబోతా ఉంది. ఆ పెళ్ళిళ్ళ సీజన్లకి అనివార్యమై కొనుగోలు చేయాల్సినటువంటి వాళ్ళు ధర పడిపోయినా లేకపోతే ధర పెరిగినా కానీ కొనుగోలు చేయటం అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు డిమాండ్ మళ్ళా పెరగవచ్చు. అయితే మళ్ళీ 20,000 పెరుగుతుందా, లేకపోతే 5,000 పెరుగుతుందా, 4,000 పెరుగుతుందా, లేదా ఇదే స్థితి కొంతకాలం కొనసాగుతుందా అనేటువంటిది ఎవరు కూడా ఎప్పుడు చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇవి కూడా ఒక స్పెక్యులేటివ్ మార్కెట్లోకి వెళ్ళిపోయాయి. బంగారమును ఇది కూడా వెండి ఈ స్పెక్యులేటివ్ మార్కెట్లోకి వెళ్ళిపోయినటువంటి దాని మీద ఈ స్పెక్యులేటివ్ మార్కెట్ని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు ధరలని పెంచుతారు, ధరలని పడగొడతారు. స్టాక్ మార్కెట్లో ఎట్లాగైతే స్పెక్యులేషన్ జరుగుతూ ఉందో ఇప్పుడు ఈ బంగారం కూడా అదే స్థాయికి వెళ్ళింది అనేటువంటిది అనేక మంది చెప్తున్నటువంటి అంశం. ఒక సంవత్సరం కింద బంగారం ధర చూసుకుంటే 90,000, 1,10,000 దగ్గర ఉండేది సార్. ఇక వెండి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ 90 నుంచి 1,10,000, 1,20,000 వరకే ఉండే కిలో.
అట్లాంటి వెండి ధర ఎవరూ ఊహించని స్థాయిలో 4 లక్షలకు పెరగడం ఏంటి, మళ్ళీ ఈ 10 గంటల్లో ₹1,00,000 తగ్గడం ఏంటి? అసలు వెండి ధరలను ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిరా సార్? అంటే ఫైనాన్షియల్ అనలిస్ట్గా కూడా మీరైనా ఎక్స్పెక్ట్ చేసిరా? ఈ బంగారం ధరలు కూడా 2 లక్షలకు పోతే అన్నారు, దాని మన 20,000 22,000 తగ్గి 1,50,000 దగ్గర ఉంది ఇప్పుడు. సో మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, తగ్గే ఛాన్సెస్? వీటి గురించి ఏమంటారు? అసలు ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజెస్ చూస్తున్నాం సంవత్సరం లోపే? గడిచినటువంటి 50-60 సంవత్సరాల ఫైనాన్షియల్ అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు ఆర్థిక సంక్షోభాలు, డాలర్కి కావచ్చు లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకి సంక్షోభాలు తలెత్తిన సమయంలో కరెన్సీ విలువ అనేటువంటిది ఒక స్థిరత్వాన్ని కోల్పోతుంది. స్థిరత్వాన్ని కోల్పోయినటువంటి సమయంలో బంగారం కొనుగోలు చేస్తే దానికి ఒక గ్యారంటీ ఉంటుంది, ఒక సంక్షోభాన్ని తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది అనేటువంటిది ఆ సందర్భాలను చూసినప్పుడు ప్రభుత్వాలు, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకులు, మనం అంటే రిజర్వ్ బ్యాంక్ అంటున్నాం, ఇంకొక పేరు పెట్టుకుంటారు ఇంకో దేశం, అటువంటి వాళ్ళు ఏంటంటే బంగారం కొనుగోలు చేసి నిలవ పెట్టుకొని తర్వాత మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని వినియోగించుకోవడం. అంటే ఫారిన్ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్లు లేకపోతే ఇతర కరెన్సీలు కనుక పెట్టుకున్నట్లయితే వాటి విలువ పతనం అయ్యేట్లయితే మొత్తం కుప్పకూలిపోతాయి. అందుకని అదే బంగారాన్ని పెట్టుకున్నట్లయితే అది ఒక హామీ. ఇప్పుడు మనం కూడా చూడండి, మన సాంప్రదాయకంగా మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మహిళలు కావచ్చు లేదా కుటుంబాలు కావచ్చు, బంగారం మీద ఉండేటువంటి హామీ డబ్బు మీద ఉండలేదు. అందుకని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఇటీవల కాలంలో ముఖ్యంగా గడిచినటువంటి ఏడాదిన్నర కాలంలో ఈ డాలర్ అస్థిరత్వం, అంటే డాలర్ విలువ పతనం అవుతుంది లేకపోతే ఇతర కరెన్సీలు పతనం అవుతాయి అనేటువంటి భయంతో విపరీతంగా ప్రభుత్వాలు కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం బంగారానికి. వెండికి వచ్చేసరికి వెండి డిఫరెంట్. వెండి ఏమిటంటే అది ఒక బై ప్రోడక్ట్. వెండి ఈ బై ప్రోడక్ట్ ఇటీవల కాలంలో పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్, అదేవిధంగా ఇతర సెల్ ఫోన్లు లేదా ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ వెండి వాడకం అనేటువంటిది విపరీతంగా పెరిగింది. ఏదైతే విలువైనటువంటి ఖనిజ వనరులుగా అంటే సెల్ ఫోన్ బ్యాటరీస్ కావచ్చు, కార్ల బ్యాటరీస్ కావచ్చు, తయారు చేయడానికి అవసరమైనటువంటి వాల్యుబుల్ మినరల్స్లో ఇది కూడా చేరడంతో దీనికి ఆకస్మికంగా మార్కెట్ పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా. రెండవది ఇది ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది ఒక బై ప్రోడక్ట్ కనుక. ఈ రీత్యా వెండికి పెరిగింది. అందుకని వెండి కూడా ఇప్పుడు స్పెక్యులేషన్లోకి వెళ్ళిపోయిన కారణంగా ఈ ఎగుడుదిగుడు రావచ్చు, కానీ వెండి మార్కెట్ కూడా రాబోయేటువంటి రోజుల్లో స్థిరంగా ఉంటుంది. ఇప్పటికి పడిపోయినటువంటి, మనం మాట్లాడుకున్న సమయంలో పడిపోయినటువంటి దానికి మించి మరింతగా పతనమయ్యేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది ఇవాళ తాజాగా వచ్చినటువంటి విశ్లేషణలు. అందుకని బంగారము వెండి అనేటువంటిది ఒడిదుడుకులకు లోనవుతుంది. ఎవరు మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు పెట్టుబడి కింద దానిలో ఎట్లాగైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోవద్దని చెప్తున్నారో, ఈ బంగారం దానిలో కూడా చిన్న వాళ్ళు అటువంటి పని చేయొద్దు అనేటువంటిది అందరూ చెప్తున్నారు. అదే బిజినెస్గా ఉన్నటువంటి వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళు భరించగలరు, కానీ పేద మధ్యతరగతి లేదా కొంచెం ఎగువ మధ్యతరగతిగా ఉన్నటువంటి వాళ్ళు దెబ్బతింటారు ఏదైనా అసాధారణమైన పరిస్థితులు ఏర్పడితే. ఒకవేళ కొనుగోలు చేయాలన్నా కానీ స్వల్ప మొత్తాల్లో కొనుగోలు చేయండి అనేటువంటి సలహా ఇస్తున్నారు. అందుకని నేను కూడా అదే చెప్తున్నా, భారీగా అత్యాశకు పోయి ఉన్నటువంటి సంపదలని, ఉన్నటువంటి పొదుపుని పోగొట్టుకోవద్దు అనేది ఈ సందర్భంగా మనం చెప్తాం. సార్, మీరు అన్నట్టు గ్రాడ్యుయేట్స్లో ఎక్కువగా అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు. బ్యాటరీస్లో కావచ్చు, సెల్ ఫోన్స్లో కూడా, అంటే హై రేంజ్ సెల్ ఫోన్స్లో కూడా వెండి వాడుతున్నారు కాబట్టి వెండి ధరలు పెరుగుతున్నాయి. ఇది క్లియర్ కట్గా పబ్లిక్కి కూడా అర్థమయ్యేటువంటి విషయం. అంతేకాదు, ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువగా ఉందనేసి ఎక్కువగా సిల్వర్ కోటెడ్ గోల్డ్, అది కూడా ఎక్కువ మహిళలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అవి కొనడానికి కూడా. అంటే మీన్స్ వెండికి గోల్డ్ కోటెడ్ జ్యువెలరీస్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా వెండి పెరగడానికి? అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఎప్పుడైతే ప్రత్యామ్నాయంగా బంగారం కొనలేనటువంటి వాళ్ళు ఆభరణాలు కావాలి, ఎందుకంటే మన సమాజం అట్లా అట్రాక్ట్ అయి ఉంది. అటువంటి వాళ్ళు వెండి తోటి ఈ విధమైనటువంటి కొత్త ఇప్పుడు సంక్షోభానికి తగిన విధంగా నూతన మార్పులు ఇవి
ఇటువంటి వాటిని సహజంగానే ప్రోత్సహించవచ్చు. అదే అట్ ది సేమ్ టైం మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యావని సొమ్ము చేసుకోవడానికి కూడా చూస్తారు. ఏమైనప్పటికీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం అవసరం, అత్యాశకు పోవద్దు అనేటువంటిదే మరొకసారి చెప్పుకోవచ్చు. ప్రపంచ సంక్షోభం అనేటువంటిది, ఆర్థిక సంక్షోభం అనేటువంటిది మన దేశంలో కానీ లేదా అమెరికాలో కానీ ఐరోపాలో కానీ ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేటువంటి సూచనలు లేవు. నిన్ననే మన ఎకనమిక్ సర్వే రిపోర్ట్లో కూడా వరల్డ్ సిచ్యుయేషన్ గురించి డార్క్ అంటే అంధకారంగా ఉన్నది ప్రపంచ పరిస్థితి. ఈ ప్రపంచ పరిస్థితి అంధకారంగా ఉంది కానీ మన దేశం బాగానే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారనుకోండి, అది వేరే అంశం. కానీ ప్రపంచం అనేటువంటిది ఇప్పటికీ అభివృద్ధి రేటు చాలా నామినల్గా ఉంది. ఇది ఎప్పుడు బాగుపడుతుంది అనేటువంటిది కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. సార్, మీ అనలైజ్ ప్రకారం ప్రపంచం అంధకారంలో ఉంది, మన దేశం మాత్రం కొంత సేఫ్ జోన్లో ఉంది అన్నప్పటికీ కూడా, సో మన దేశానికి తగ్గట్టు లాభాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎంత జాగ్రత్తగా ఉండమంటారు మన దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పండి. అందుకనే నేను ముందే చెప్పినట్టుగా మన దేశంలో ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా నామమాత్రం. కొన్ని సంస్థలు పెడతారు, అమెరికా లేదా ఐరోపా దేశాల మాదిరి సామాన్య జనం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చాలా తక్కువ పెడతారు. కానీ బంగారం మీద పెళ్ళిళ్ళ సీజన్ కావచ్చు లేదా ఇతర సీజన్లో కావచ్చు సీజనల్గా డిమాండ్ ఉంటుంది. అందుకని ఈ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తగ్గినప్పుడు కొనుగోలు చేయండి, పెరిగినప్పుడు అమ్ముకోవడం అనేటువంటిది సామాన్యులకి ఎజెండాలో ఉండదు. అది బిజినెస్ చేసేటువంటి వాళ్ళే. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ట్రెండ్ ప్రకారం కమోడిటీస్ మార్కెట్లో రాగి ఒకటి విపరీతంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే రాగి వినియోగం కూడా ఈ ఎలక్ట్రానిక్స్, ఈ వెహికల్స్, వీటిల్లో ఇండస్ట్రియల్ యూజ్కి రాగి కూడా పెరుగుతూ ఉంది. రాగి, వెండి అనేటువంటిది ఈ కమోడిటీస్లో ఇటీవల కాలంలో బాగా డిమాండ్ ఉన్నటువంటి వస్తువులు. అందుకని మరి రాగి మీద ఎవరైనా చేయొచ్చా అంటే చూడాలి. దానిలో ఆ రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు నమ్మకమైనటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని రాగిలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అయితే ఏ పెట్టుబడి అయినా కానీ మన అప్పు చేసి ఎవరు పెట్టుబడులు పెట్టద్దు, ఉన్నంతలోనే జాగ్రత్తగా ఉండాలనేది మాత్రమే పదే మనం చెప్పుకోవచ్చు. బంగారం ధరలు అనేది కంప్లీట్గా డాలర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేసి కూడా అంటుంటారు. సో మరి డాలర్ విలువ రాబోయే రోజుల్లో బలపడుతుందా సార్, బలహీనపడుతుందా? సో ఏ రకంగా ఉంటే పబ్లిక్కి లాభం చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? డీడాలరైజేషన్ అనే పదం వినుంటారు మీరు. డీడాలరైజేషన్ అంటే ఇవాళ ప్రపంచ కరెన్సీగా ఉన్నటువంటి డాలర్ను పక్కకు నెట్టేసి ఇతర కరెన్సీలు ఆ స్థానంలో ప్రపంచ వాణిజ్య లావాదేవీలు జరపడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళలో మన దేశం కూడా కొంతమేరకు ఉన్నది. అయితే అంత చురుగ్గా లేదు. చైనా కావచ్చు, బ్రెజిల్, రష్యా, లేకపోతే ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఐరోపా యూనియన్ వాళ్ళు యూరో కరెన్సీ పేరుతోటి డాలర్కి పోటీగా ఒక కరెన్సీని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో చూస్తే డాలర్ విలువతో పోలిస్తే యూరో కరెన్సీ ఎక్కువగా ఉంది. అందువలన ఎంత యూరో కరెన్సీ వచ్చినా లేదా డీడాలరైజేషన్ పేరుతోటి ఎన్ని దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సమీప భవిష్యత్తులో డాలర్ యొక్క ప్రాధాన్యత తగ్గదు అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఏమైనప్పటికీ ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళ తర్వాత అయినా 20 ఏళ్ళ తర్వాత అయినా కానీ మన డాలర్ ఆధిపత్యం కనుక తగ్గిపోయేట్లయితే ప్రపంచ ఆధిపత్యాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది అనేటువంటి భయంతో అమెరికాలో ముందుగానే డాలర్ విలువ తగ్గకుండా వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే వెనిజులాలో చమురు సంపదలను కొట్టేయడానికి అక్కడ అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. అదేవిధంగా గ్రీన్లాండ్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలని, చమురు సంపదని కొట్టేయడానికి గ్రీన్లాండ్ మేము ఆక్రమించుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఇరాన్లో ఉన్నటువంటి చమురు సంపదను కొట్టేయడానికి అక్కడ ఏదో ఆందోళనలు జరుగుతున్నాయి, వాటిని అణిచివేస్తున్నారు. అందుకని ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము కూల్చివేస్తామని చెప్పేసి యుద్ధ నావాలను పంపిస్తున్నారు. ఇవన్నీ అంటే ఒకవైపు డాలర్కి ఒక ప్రమాదం ముంచుకొస్తూ ఉంది, అది తాబేల్లాగా నడుస్తూ ఉంది. కానీ దాన్ని అడ్డుకోవడానికి అమెరికా డాలర్ పెత్తనాన్ని నిలుపుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో వచ్చేటువంటి మార్పులు చేర్పులు అనేటువంటివి మన ప్రపంచ వ్యవస్థ మీద చూస్తున్నాయి.
డాలర్లో ఇప్పుడు ఫెడ్ రేటు అంటే అమెరికాలో ఉన్నటువంటి వడ్డీ రేటు కనుక పెంచేట్లయితే మన స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ పొలవమంటూ అటు వెళ్ళిపోతాయి. ఒకవేళ వాళ్ళు తగ్గించేట్లయితే ఆ వడ్డీ రేటు కంటే భారతదేశంలో ఉండేటువంటి వడ్డీ రేటు మెరుగ్గా ఉంది అనుకుంటే ఆ పెట్టుబడులన్నీ మన ఎఫ్ఎఫ్ఐస్ అంటాం కదా, ఫారిన్ ఇన్వెస్టర్స్, వాళ్ళందరూ కూడా మన దేశంలోకి వస్తారు. అందుకని ఇది కూడా స్పెక్యులేషనే. ఈ స్పెక్యులేషన్ కారణంగానే జనవరి నెలలో లేదా డిసెంబర్ నెలలో మన స్టాక్ మార్కెట్ నుంచి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి. అందుకని స్టాక్ మార్కెట్లో మొత్తం డౌన్ ట్రెండ్. ఇవన్నీ కూడా అందుకని ఇవేవి కూడా ఖచ్చితంగా రేపు ఇట్లా ఉంటుంది లేదా ఎల్లుండి ఇట్లా ఉంటుందని ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక స్పెక్యులేషన్ అంటే మనకు తెలియనటువంటి వాడు ఎవడో ఉండి మన వెనకాల ఆడిస్తున్నాడని మన జనాల్లో ఉన్న నమ్మకం ఎట్లయితే ఉంటుందో, ఈ ఫైనాన్షియల్ క్యాపిటలిజంలో కూడా మనకి ఎవడో కనపడ్డు ఎదురుగా. ఇక్కడ మీట్ నొక్కుతాడు, ఇక్కడ మీట్ నొక్కితే భారత స్టాక్ మార్కెట్ కొనుగోలు చేస్తారు, మళ్ళీ ₹1 లాభం ఉన్నాగానే మీట్ నొక్కి మళ్ళీ ఇంకొక దేశానికి నొక్కితే అక్కడికి వెళ్ళిపోతుంది. సార్ మీరు ఇప్పటివరకు అన్నట్టు వడ్డీ రేట్లు, సో వడ్డీ రేట్ల విషయంలో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు పెరుగుతాయా లేదంటే తగ్గుతాయా? ఎందుకంటే ఇది బంగారం రేట్లకు సంబంధించి వాటి మీద ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా, ఏం చెప్తారు వడ్డీ రేట్ల కోసం? అంటే అమెరికాలో వడ్డీ రేటు పెంచేట్లయితే పెట్టుబడులు వస్తాయి అనేటువంటిది వాళ్ళ ఆశ. వడ్డీ రేట్లు పెంచేట్లయితే అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్కి ఖర్చులు పెరుగుతాయి కదా. ఇప్పుడు బ్యాంక్ వడ్డీ రేట్ పెరిగింది అనుకోండి, మనం రుణాలు తీసుకునేటువంటి వాళ్ళకి రేట్ ఎక్కువ అవుతుంది. అందుకని ఒక స్ట్రగుల్, ఎగుమతిదారులు దిగుమతిదారులు ఎట్లాగైతే స్ట్రగుల్ పడుతున్నారో, ఎట్లా స్ట్రగుల్ పడతారు? ఎగుమతిదారులు ఏమనుకుంటారు, రూపాయి ఇంకా పతనం కావాలి, 92 కాదు 192 రూపాయలకి దిగజారాలని చెప్పేసి ఎగుమతిదారులు కోరుకుంటారు. అదే దిగుమతిదారులు ఏం కోరుకుంటారు, ఇంత ఖర్చు పెట్టి మనం చేస్తే మన వస్తువులు ఎవరు కొంటారు, అందుకని 92 రూపాయలు ఉన్నటువంటి కరెన్సీ అది 52 రూపాయలకో 42 రూపాయలకో పెరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. ఈ మిత్ర వైరుధ్యం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. అదే అమెరికాలో ఏది పైచేయి అవుతుంది అనేటువంటిది మనమైతే ఎప్పటికప్పుడు చూడాల్సిందే తప్ప ఇప్పుడు ఊహించి చెప్పలేము. సో అవసరాన్ని బట్టి కొంతమంది బంగారం కొంటుంటారు, ఎస్పెషల్లీ పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే తప్పక కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొంటారు. కానీ కేంద్ర బ్యాంకుల విషయానికి వద్దాం. కేంద్ర బ్యాంకులు సో బంగారాన్ని కొంటున్నాయా సార్, అమ్ముతున్నాయా, సో నిల్వ చేసుకుంటున్నాయా ఏంటి అంటే దాని విషయంలో చెప్పమంటే కొంటున్నాయి కనుకనే బంగారానికి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. ఓకే, కేంద్ర బ్యాంకుల మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది కదా. ఎందుకు అంటే ఫారిన్ కరెన్సీ అంటే విదేశీ మార్క ద్రవ్యం అనేటువంటిది 3 రకాలుగా ఉంటాయి. ఒకటి డాలర్ నిల్వలు, రెండోది ఇతర కరెన్సీల నిల్వలు, మూడోది ఈ బంగారం. ఈ మూటిల్లో డాలర్ పతనమైనా నష్టమే, అదేవిధంగా ఇతర కరెన్సీల పతనమైనా నష్టమే. ఏది పతనమైనా కానీ గ్యారెంటీగా ఉండేటువంటిది బంగారం. అందుకని బంగారం గణనీయమైనటువంటి మొత్తాన్ని బంగారం రూపంలో కొనుగోలు చేసి పెట్టుకుంటే రేపు ఏ పరిస్థితి ఎటు వచ్చినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటిది. అందుకని చూడండి, గతంలో మనం బంగారాన్ని తాకట్టు పెట్టి లండన్ బ్యాంకులో తాకట్టు పెట్టి మనం అప్పులు తీసుకొచ్చినప్పుడు ఈ బంగారం విలువ పెరుగుతుండటంతో మన రిజర్వ్ బ్యాంకు ఆ నిల్వలను కూడా మన దేశానికి తిరిగి తీసుకొచ్చింది. అందుకని ఇవాళ బంగారం ప్రతి దేశం, అమెరికా నెంబర్ 1గా కొనుగోలు చేస్తూ ఉంది. దాదాపు 8,000 టన్నుల దాకా అమెరికా దగ్గర ఇవాళ అమెరికన్ రిజర్వ్ బ్యాంక్లో ఉంది. అందుకని ఏ దేశానికి తగినట్టుగా ఆ దేశం కూడా ఈ బంగారాన్ని గురించి, ఎందుకంటే బంగారం కనుక లేకపోయేట్లయితే ఆయా దేశాల్లో ఆ కరెన్సీల మీద విలువ ఉండదు ప్రపంచ దేశాలకి. అందుకని బంగారం కొనుగోలు అనేటువంటిది ఇవాళ అన్ని రిజర్వ్ బ్యాంకులు అన్ని దేశాలు చేస్తున్నాయి. అసలు యుద్ధాలు కావచ్చు, రాజకీయ ఉద్రిక్తతలు కావచ్చు, లేదంటే అంతర్జాతీయానికి సంబంధించిన సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా బంగారం ధరలు పెరగడానికి గల రీజన్స్ అవుతున్నాయా? ఎస్పెషల్లీ బంగారం ధరలు ఈ రేంజ్లో పెరగడానికి, ఎందుకంటే ఎప్పుడో సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళు కొనే స్టేజ్ నుంచి బంగారం ధర వెళ్ళిపోయింది హ్యాండ్లో నుంచి. సో ఇట్లాంటి టైంలో బంగారం పెరగడానికి రీజన్ చెప్పమంటే ఏం చెప్తారు? యుద్ధాలా, సో రాజకీయ ఉద్రిక్తతలా, లేదంటే అంతర్జాతీయానికి సంబంధించిన ఒడిదుడుకులా, ఏం చెప్తారు? ఆర్థిక సంక్షోభాలు అనేటువంటివి రాజకీయ సంక్షోభాలుగా మారుతాయి. ఇది ప్రపంచం చెప్పినటువంటి చరిత్ర.
ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడు తలెత్తుతాయి? రెండు ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరిగాయి అని చూసుకున్నప్పుడు ప్రపంచ మార్కెట్లను ఆక్రమించుకునేటువంటి క్రమంలో వచ్చినటువంటి పోటీ, ఆ పోటీతో జరిగినటువంటి యుద్ధాలు ప్రపంచాన్ని ఆర్థికంగా దిగజార్చాయి. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు. ఈ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నటువంటి అమెరికా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఉద్రిక్తతలకు లోనవుతున్నటువంటి ఆ ప్రాంతాల ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. అందుకని తన సంక్షోభాన్ని ఇతర దేశాల మీద నెట్టడానికి అమెరికా ఇవాళ పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. ఉదాహరణకి చూడండి, వాళ్ళు ఎంత డాలర్లకు కక్కుర్తిలో ఉన్నారంటే మన H1B వీసాలు మన దేశం కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వీసా రేట్ని విపరీతంగా పెంచేశారు. అదేవిధంగా దిగుమతి చేసుకునేటువంటి సరుకుల మీద మేము 100% పన్ను విధిస్తాము, 70% పన్ను విధిస్తాము, అవసరమైతే 500% పన్ను విధిస్తాము అనేటువంటి ట్రంప్ ప్రకటనలు మనం రోజువారీ కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏమిటి అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క సంక్షోభానికి చిహ్నాలు. మరి వాళ్ళ సంక్షోభాన్ని ప్రపంచం మీద నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మీద కూడా పడుతుంది. దిగుమతి పన్ను అంటే అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు చేయాల్సిందే. అందుకని ఇప్పుడు పిగిలిపోయినటువంటి బట్టని మనం కుట్టడానికి ప్రయత్నిస్తే ఒక దగ్గర కుడితే మళ్ళీ రెండో దగ్గర కూడా అది మళ్ళీ చిరిగిపోతుంది. అదేమి దానికి ఒక శాశ్వత పరిష్కారం ఉండదు. అందుకని ఇప్పుడు ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి. మీరు చూడండి, భారతదేశంతో ఐరోపా యూనియన్ ఒక ఒప్పందం చేసుకుంది. 20 ఏళ్ల నుంచి కుదరినటువంటి ఒప్పందం ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కుదిరింది. అదేవిధంగా అమెరికాతో ఒప్పందం కూడా 20 ఏళ్ల నుంచి మన దేశం సంప్రదింపులు జరుగుతుంది తప్ప ఇంతవరకు కుదరలేదు. అందుకని ఈ కుదిరినటువంటి ఒప్పందం మన దేశానికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది లేదా అనేటువంటిది ఆ అంశం వేరైనప్పటికీ అసలు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అమెరికా వాళ్ళు ఇప్పుడు తప్పుపడుతూ తమ మిత్ర దేశాలుగా ఉన్నటువంటి ఐరోపా మీద ఇప్పుడు ఇవాళ విరుచుకుపడుతున్నారు. మీరు తప్పు చేశారు, భారత్తో ఒప్పందం చేసుకోరని. అందుకని ఇట్లా ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు తమ జాగ్రత్తలో తాము ఉండాలి, తమ రక్షణ చర్యలు తాము తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటప్పుడు యుద్ధాలు కనుక వచ్చేట్లయితే మీరు చూడండి, మన ఇరాన్ మీద యుద్ధ ఓడలు వస్తున్నాయి, ఇంకా యుద్ధం చేయలేదు, లేదా బాంబులు వేయలేదు, అమెరికా ఓడలు వస్తున్నాయి అనగానే మన దేశంలో స్టాక్ మార్కెట్ కొప్పుకొలిపోయి దాదాపు 10-15 లక్షల కోట్ల మేరకు స్టాక్ విలువలు పడిపోయాయి. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి మీద ఎవరు గ్యారంటీ ఇస్తారు? డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి పిచ్చివాడు ఎప్పుడు తన చేతిలో రాయి ఎవరి మీద విసురుతారో, మిత్రుడి మీద విసురుతాడో తెలియదు, శత్రువు మీద విసురుతాడో తెలియనటువంటి ఒక అనిశ్చితి ఇవాళ ప్రపంచాన్ని పట్టి పీడిస్తాం. అసలు ఏ దేశాలు ఈ బంగారం నిల్వలను పెంచుతున్నాయి సార్, పెంచుకుంటున్నాయి? ఎందుకు అసలు పెంచుతున్నాయి? ఆర్థిక మాధ్యం ప్రపంచంలో ఆర్థిక మాధ్యం పెరుగుతుంది లేదంటే ఆర్థిక మాధ్యం భయం ఏమైనా పొంచి ఉందంటారా? ఉంది. అమెరికాతో సహా ఆఫ్రికాలో ఉన్నటువంటి చిన్న దేశాలతో సహా ప్రతి వాళ్ళు ఫారిన్ కరెన్సీ తమ అవసరాల కోసం, అంటే తమ దిగుమతుల కోసం ఫారిన్ కరెన్సీ అవసరం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ స్థాయిని బట్టి ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అది ఒక ప్రధానమైనటువంటి కారణం. ఇది ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ఇది ఒక ప్రధానమైన అందరికీ కనిపించేటువంటి ఒక సూచిక. మరి ఇది ఎప్పుడు తొలుగుతుంది? 2008లో ధనిక దేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఆ కుప్పకూలిపోయినటువంటి సంక్షోభం, దాని యొక్క ఫలితాలు, పర్యవసానాలు ఇప్పటికీ మనం 2026లో ఉన్నాం. అంటే దాదాపు 20 సంవత్సరాలు గడిచినా కానీ ఆ పక్షవాతం అనేటువంటిది, వచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థల పక్షవాతం అనేటువంటిది అది ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండోది, జపాన్ లాంటి దేశాలని నిత్య పక్షవాత రోగిగా చెప్తారు. అందుకని ఎప్పుడు తొలుగుతుంది అనేటువంటిది ఎవ్వరు, పెట్టుబడిదారి విధానం కావచ్చు లేదా సోషలిస్ట్ విధానం కావచ్చు, మరి ఏ విధానమైన ఏదైనప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని ఫలానా ఈ సంవత్సరంలోగా 6 నెలల్లో 3 నెలల్లో లేకపోతే రేపటిలోగాను అని చెప్పేటువంటి పరిస్థితిలో ఎవ్వరూ లేరు. అంటే ఇప్పటికిప్పుడు భవిష్యత్ అంచనాలు కనుక మనం వేయాలనుకుంటే ఒక అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగారం ధరలు
సో సఫిషియెంట్గానే ఉన్నాయంటారా, అధికంగా ఉందంటారా, సో తగ్గుతాయి అంటారా? ఇట్లా చెప్పమంటే ఏం చెప్తారు సార్? అంటే అధికంగానే ఉన్నాయి ఇప్పుడు. అదే 1,57,000 అనేది ఎందుకంటే 2 లక్షల వరకు కూడా పోతుంది అన్నారు. బట్ మళ్ళీ ఒక 22,000 తగ్గి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ 2 లక్షల వరకు పోయే ఛాన్సెస్ ఉందా ఫ్యూచర్ లో? ఇప్పుడు 6,000 ఔన్స్ ధర 6,000 అంటే 2 లక్షలు దాటుతుంది. 2 లక్షలు దాటుతుంది. అదే, ఎందుకంటే ఎప్పుడు లేనంతగా తగ్గింది బంగారం ధరలు అంటారు. సో పెరగడమేమో వేలకు వేలు లక్షల్లో పెరుగుతాయి, తగ్గేటప్పుడు కొంచెం తగ్గినా సో బంగారం ధర డమాలు. సో కొనేవాళ్ళు మళ్ళీ క్యూ కడతారు. అంటే పెరిగినప్పుడు పాపము ఇక్కడ కొనే వాళ్ళే లాస్ అవుతున్నారు. అంటే నిజంగా ఇప్పుడున్న రేట్లో కొనే వాళ్ళు అంటే ఖచ్చితంగా డబ్బులున్న వాళ్ళే కొంటున్నారు. 1,50,000 దాటిన తర్వాత, 1,00,000 దాటిన తర్వాత 1,50,000 దాటింది. ఇప్పుడు 1,50,000 దాటింది, 80 దాకా వెళ్ళి 30,000 40,000 పడిపోయింది. మళ్ళా ఈ 1,50,000 నుంచి ఏడాది కాలంలో 2 లక్షలకి వెళ్ళొచ్చు. అంటే $6,000 ఔన్స్, $6,000 వెళ్ళొచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే $6,500 కూడా వెళ్ళొచ్చు. అందుకని ఇవన్నీ కూడా స్పెక్యులేషన్. అందుకని ఎవ్వరు కూడా ఇటువంటి స్పెక్యులేషన్ తోటి అవసరాలకు కొనుగోలు చేయండి తప్ప ఇతరత్ర చేతులు కాల్చుకోవద్దు అని మాత్రం ఎవరికైనా మనం చెప్పొచ్చు. సో ప్రస్తుతం బంగారం ధరల విషయానికి వస్తే బాండ్లు కావచ్చు, లేదంటే వడ్డీ రేట్ల విషయంలో ఇవన్నిట్లో బంగారం మీద పెట్టుబడి పెట్టొచ్చు అంటారా? షేర్లు కానీ ఇట్లాంటివి ఏదైనా? షేర్ అంటే లిమిటెడ్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు షేర్ మార్కెట్ ఇప్పుడంతా కూడా మన దేశంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ చూస్తే ఒకవైపే ఉన్న కంపెనీలకు లాభాలు విపరీతంగా వస్తున్నాయి, డివిడెండ్లు ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటారు. కానీ రెండో వైపు షేర్లు కొనుగోలు వచ్చేసరికి మాత్రం అంత మార్జిన్లో మనకి కనపడదు. అందుకని షేర్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణంతో ఉన్నాయి కనుక ఇది కమోడిటీ. ఇది షేర్ మార్కెట్తో పోలిస్తే కొంచెం సేఫ్. ఈ సేఫ్ దీన్ని కూడా స్పెక్యులేషన్ దానిలోకి మార్చేశారు ఇప్పుడున్నటువంటి ధరలతోటి. అందుకని మరి దీన్ని కూడా ఎంత మేరకు నమ్మాలి అనేటువంటి ప్రశ్న ఎవరన్నా అడిగితే నమ్మండి అని ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు. ఎందుకంటే నమ్మండి అంటే మనం మిస్లీడ్ చేసినట్టు. సో ఇప్పటికిప్పుడు అంటే మూడాలు ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ ఫిబ్రవరి 5-6 తారీఖు వచ్చిందంటే కొంత మంచి రోజులు వస్తాయి. సో పెళ్లిళ్ళ సీజన్ అనేసి బంగారం కొనడానికి కొంత 19 నుంచి పెళ్లిళ్ళు కొంత ఆలోచన చేస్తుంటారు. సామాన్య మధ్య తరగతి ఏ రేంజ్ లో ఉన్న వాళ్ళకైనా బంగారం అనేది ఒక అసెటే కొనాలనుకునే వాళ్ళకి. సో కానీ నేను అన్నట్టు ఇప్పటివరకు 50 లక్ష ఉన్నప్పుడు కొంత ఆలోచన చేసిర్రు కొనడానికి. కానీ ఇప్పుడు 1,00,000 దాటిన తర్వాత అవసరం ఉంటేనే కొనే వాళ్ళ సంఖ్యనే ఎక్కువైంది. సో పెట్టుబడి పరంగా కొని దాచిపెట్టుకునే వాళ్ళది వేరు. కానీ మొన్నటికి మొన్న పెరిగినటువంటి ధరలతో తక్షణం ఇప్పటికిప్పుడు అట్లాగే భవిష్యత్తులో అంచనాలు ఎట్లా ఉన్నాయి సార్ బంగారం మీద? భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద ఒక 10% వరకు పెరిగేందుకే అవకాశం ఉందనేది అందరూ చెప్తున్నటువంటి అంచనా. అందుకని ఆ 10% కంటే ఎక్కువగా ఉండేట్లయితే మళ్ళీ అదే స్థాయిలో పడిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. మనకి నిన్న మొన్న జరిగినటువంటి పరిణామం అదే కదా. అందుకని అవసరాలకి మినిమంగా కొనుగోలు చేసుకోండి, అత్యాశకు పోవద్దు అనేదే మనం చెప్పగలం తప్ప అంతకు మించి ఏది చెప్పినా కానీ మనం బాధ్యతారహితంగా మాట్లాడినట్టు. ఇక వెండి ధరల గురించి కూడా వస్తాం. ఎందుకంటే బంగారం ఇంతకుముందు ఎక్కువగా బంగారం గురించే మాట్లాడుకునేటోళ్ళు, వెండిని కొంత లైట్ తీసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు బంగారంతో వెండి ఇంకా పోటీ పడుతుంది, ఇంకా ఎక్కువనే అవుతుంది రేట్లు చూసుకుంటుంటాయి. సో వెండి ధరల విషయానికి వస్తే 4 లక్షలు ఎవరు రికార్డెడ్ అని చెప్పాలి. 4 లక్షల నుంచి మళ్ళీ 1,00,000 తగ్గింది అనేది అసలు అంటే 4 లక్షలు పెరిగినప్పుడు కొన్నోళ్ళు ఇప్పుడు 3 లక్షలు పడిపోయేసరికి నెత్తిలకు చేతులు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్. మరి వాళ్ళకి ఏం చెప్తారు? కొనాలనుకునే వాళ్ళకు, లేదంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొని పెట్టుకున్న వాళ్ళు నెత్తిన చేతిన పెట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తారు సార్ వెండి విషయాన్ని? అందుకనే వెండి అనేటువంటిది ఇండస్ట్రియల్ పారిశ్రామిక అవసరాలకి వినియోగం పెరిగిన కారణంగా దీనికి ఆకస్మికంగా రేటు పెరిగింది. అయితే పరిశ్రమలు కూడా ఇంత పెద్ద ఎత్తున పెరిగినటువంటి దాంతో ప్రొడక్ట్స్ని తయారు చేస్తే వాళ్ళకి కూడా గిట్టుబాటు కాదు కనుక దానికి ప్రత్యామ్నాయంగా ఇతర లోహాలు లేదా ఇతర వాటిని మళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకని అటువంటి పరిస్థితి కనుక తలెత్తితే లేదా వెండి ఉత్పత్తి పెరిగేట్లయితే డిమాండ్ సహజంగానే తగ్గిపోతుంది. లేదా ప్రత్యామ్నాయ ఖనిజాల నుంచి ఉత్పత్తులను తయారు చేసేట్లయితే
వెండి కొంతమేరకు తగ్గినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకని వెండి మీద స్పెక్యులేషన్ తోటి ఎవరు పెట్టుబడి పెట్టొద్దు. ఏదన్నా వెండి వస్తువులు చిన్న చిన్న బహుమతుల కోసం అట్లాంటి వాటి కోసం తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెడితే లేదా కొనుగోలు చేసి బహుమతులుగా ఇస్తే ఇబ్బంది లేదు. కానీ స్పెక్యులేషన్ అనేటువంటి యాంగిల్లో మాత్రం ఎవరు వెండి మీద కానీ బంగారం మీద కానీ అది పెట్టుబడులు పెట్టొద్దండి. పెట్టుబడులు కనుక పెట్టేట్లయితే వస్తే సంతోషమే, రాకపోయేట్లయితే ఎవరు పెట్టమన్నారని చెప్పేసి సహజంగానే మన సమాజం వస్తుంది. అందుకని జాగ్రత్తలో ఉండాలి అంతే. అంతకుమించి ఒక విశ్లేషకుడిగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా అంతకుమించి నేను కొనమని ఖచ్చితంగా చెప్పను. అలాగని అవసరాలకి కొనేవాళ్ళని నిరుత్సాహపరచాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్తతోటి కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే గోల్డ్ అట్లాగే వెండి ప్రైజెస్ మీద చాలా మంచిగా విశ్లేషణ చేసి చెప్పారు కదా. ఇది చెప్తున్నాను కదా, నేను 7.5 నుంచి ఇట్లాగే దీని మీద చెప్తున్నాను. పెరుగుతుందని చెప్తున్నాను కానీ నేను ఒక 10 సవర్లు కొన్నారా? కొనలేదు. ఓకే, కొని పెట్టుకోమని కూడా చెప్పరు ఎవరికి. కొని పెట్టుకోమని కూడా చెప్పను. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఎందుకు కొనలేదంటే నా దగ్గర డబ్బులు లేక కొనలేదు అనుకోండి. అప్పు చేసి కొన్నా కానీ నేను ఒక 10 లక్షలు పెట్టుకొని ఉంటే ఇప్పటికి 30 లక్షలు అయి ఉండేది. ఆ 10 లక్షలు కూడా తీరిపోయి ఉండేవి. చెప్తున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, అంటే బంగారం ధరలు అనేది డిమాండ్ సప్లై మీద ఎక్కువగా డిపెండ్ అయ్యింది. అంతేకాదు మార్కెట్ అట్లాగే టెక్నికల్ వివరాలు, అంశాలు, విశ్లేషణ మీద కూడా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అవసరానికి తగ్గట్టు బంగారం కావచ్చు, వెండి కావచ్చు కొని పెట్టుకోవాలి. అవసరం లేకుంటే మాత్రం కొని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనేసి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.